వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం తమ భూములను సేకరించడాన్ని సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం రైతులకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో రైతుల వాదనలు, ప్రభుత్వ వివరణ మరియు హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు తమ భూములను కోల్పోకుండా రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో రైతులు డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ పురుషోత్తం కుమార్ చింతలపూడిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ విచారణలో రైతుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ భూసేకరణ చట్టం ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన విధానాలను ప్రభుత్వం పాటించలేదని, తమను భూముల స్వాధీనం చేసుకోవడం చేసే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఇది అమరావతి రాజధానికి సంబంధించిన ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని, ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా చాలా భూమిని సేకరించామని, కేవలం కొంత భాగం మాత్రమే సేకరించాల్సి ఉంటుందని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కు అనేది అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని ధర్మాసనం గుర్తు చేసింది. భూమి విస్తరణంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి నుంచి ఆస్తిని తీసుకోవాలంటే అది ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్టం నిర్దేశించిన విధానంలోనే జరగాలని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన నిబంధనలు పాటించలేదన్న రైతుల వాదనను ఈ దశలో కొట్టిపారేయలేమని న్యాయస్థానం పేర్కొనుంది. కేసులో సంబంధిత అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్లలో ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. కౌంటర్ దాఖలైన వారం రోజుల్లోగా సింగిల్ జడ్జి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ అప్పటి వరకు రైతులకు భూముల నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అలాగే భూసేకరణ ప్రక్రియ అనేది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించే వరకు పెనుమాక, ఉండవల్లి రైతుల భూములకు ఎలాంటి ముప్పు ఉండదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. మరి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణ మరియు రైతుల పక్షాన హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర రక్షణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.